బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పి చెన్నయ్యపాలెంలో ఉన్న శ్రీ సత్యదేవ మ్యాంగో ఫ్రూట్ ప్రాసెస్ ఫ్యాక్టరీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామిడి తండ్ర తయారీలో నాణ్యత లేని ముడి సరుకులు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా ఎంతో చర్చనీయాంశంగా మారాయి. కుళ్ళిన పురుగులు పట్టిన మామిడి పండ్లను జ్యూస్ తయారీకి ఉపయోగిస్తున్నారని, ఉత్పత్తులను నిల్వ చేసేందుకు రసాయనాలు కలుపుతున్నారనే ఆరోపణలు ఉంటున్నాయి. ఈ విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ తక్షణ స్పందన లేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై అక్కడ సిబ్బందిని మీడియా ప్రశ్నించగా అందరూ చేసేది మేము చేస్తున్నామంటూ సిబ్బంది వ్యాఖ్యలు చేయటం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ కేశవ ప్రసాద్కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా నాకు ఖాళీ లేదు, 2 రోజుల తర్వాత వచ్చి చూస్తానని సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పి చెన్నయ్యపాలెంలో ఉన్న శ్రీ సత్యదేవ మ్యాంగో ఫ్రూట్ ప్రాసెస్ ఫ్యాక్టరీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కాకినాడ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఇంతటి దారుణం జరుగుతుంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? శ్రీనివాస్, చెప్పండి.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పి చిన్నయ్యపాలెంలో ఉన్న సత్యదేవ మ్యాంగో ఫ్రూట్ ప్రాసెస్ ఫ్యాక్టరీపై తీవ్ర ఆరోపణలున్నాయి. మామిడి తాండ్ర తయారీలో నాణ్యత లేని ముడి సరుకును వినియోగిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కుళ్ళిన పురుగులు పట్టిన మామిడి పండ్లను జ్యూస్ తయారీకి ఉపయోగిస్తున్నారని, ఉత్పత్తుల నిల్వలు ఉంచేందుకు రసాయనాలు కలుపుతున్నారని తీవ్ర ఆరోపణలున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇంత జరుగుతుంటే అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు అక్కడ జరుగుతున్న పనులు అక్కడ కరెక్ట్గా ఉండకపోవడం అనేది నిజమేనా? అక్కడ ఏం జరుగుతుంది? మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. ఈ చిన్నపాలెం పంచాయతీ గ్రామ పరిధిలో అయితే నిర్వహిస్తున్న ఒక మామిడి తాండ్ర ఫ్యాక్టరీలో పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు కానీ పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ సామర్థ్యం తగిన ఎలక్ట్రానిక్ సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు లేకుండా ఉత్పత్తి కొనసాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ కూడా మ్యాంగో అదర్ స్టేట్ నుంచి కొనుగోలు చేసి, తక్కువ కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చి దాన్ని ప్రాసెసింగ్ చేసి ఇలా జ్యూస్ చేసి దాన్ని తాండ్ర చేసి అమ్ముతూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో భాగంగానే ఈ కాయలకి ఏదైతే కెమికల్ వాడి మగబెట్టి ఆ మగబెట్టిన కాయలు జ్యూస్ తీసి తరుణంలో ఈ కాయలు కుళ్ళిపోయిన కాయలు కూడా ఇందులో వాడడం జరుగుతుంది. ఫ్యాక్టరీ ముఖ్యంగా ఇందులో చూసుకోవాలి, భద్రతా ప్రమాణాలు లేకుండా ఉత్పత్తి కొనసాగుతుందని కూడా స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే అలాగే ఫ్యాక్టరీ పరిసరాల్లో కూడా పరిశుభ్రత పూర్తిగా లోపించిందని కూడా స్థానికులు పేర్కొంటున్నారు. కుళ్ళిపోయిన మామిడి వ్యర్థాలు, మురుగునీరు మధ్య ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతుందని, దీనివల్ల దుర్వాసనతో పాటు ఈగలు, దోమలు అధికంగా పెరిగి ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆహార పదార్థాల తయారీలో పాటించాల్సిన పరిశుభ్రత ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ చర్యలు అమలు కావడం లేదని చెప్పి దీంతో వినియోగదారులు కూడా ఆరోగ్య ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ అలాగే సంబంధించిన ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో కమర్షియల్ ఇండస్ట్రీ అధికారులు కూడా దీని మీద ఎలాంటి తనిఖీలు కూడా నిర్వహించడం లేదని కూడా స్థానికులు చెప్తున్నారు. స్థానిక పంచాయతీ మరియు రెవెన్యూ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. యాజమాన్యం ఉందో, ఈ తాండ్ర తయారు చేసే యాజమాన్యం ఏదైతే ఉందో ఏం సమాధానం చెప్తుంది? ఈ మామిడి తాండ్రని తయారు చేసే ఈ యాజమాన్యం అయితే ఏం సమాధానం చెప్తుంది దీనిపైన ప్రశ్నించినప్పుడు? ఇక చిన్నయ్యపాలెంలో ఉన్న శ్రీ సత్యదేవ మ్యాంగో ఫ్రూట్ ప్రాసెస్ ఫ్యాక్టరీపై తీవ్ర ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మామిడి తాండ్ర తయారీలో నాణ్యత లేని ముడి సరుకును వినియోగిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఈ సత్యదేవ యాజమాన్యం ఏదైతే ఉందో మామిడి తాండ్ర తయారు చేసే యాజమాన్యం ఏం సమాధానం చెప్తుంది దీనికి? రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అక్కడ వాటర్ చేసి పోతుంటారా? మరి కుళ్ళిపోని కాయలు వస్తే ప్రజలకు ఇబ్బంది కదా. మరి అది